ఎన్నాళ్ళు మీ జర్నీ సాగింది తెలుగుదేశంలో? 96 నుంచి ఐ థింక్ 2008 దాకా, దాదాపు 12-13 సంవత్సరాలు. 12-13 సంవత్సరాలు. 13 సంవత్సరాల్లో మీరు పాలిట్ బ్యూరో సభ్యులు కూడా అయ్యారా? నేను మొదటి నుంచి పాలిట్ బ్యూరో సభ్యుని. నేను బై వర్చ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ బై వర్చ్ ఆఫ్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా, ఆ తర్వాత లేదా న్యాచురల్ ఛాయిస్గా వీకర్ సెక్షన్స్ కోటాలో ఎప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు పాలిట్ బ్యూరోనే పెట్టేవాళ్ళను. కంటిన్యూస్గా అప్పటిదాకా ఉన్నాను. మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని వెల్లడించేవారా పాలిట్ బ్యూరోలో? డెఫినెట్గా అండి. వాటిని పెట్టేవారు ఆయన. పార్టీ ఇంప్లిమెంట్ చేసేదా ఏమన్నా? అంటే ఒకటండి, రాజకీయ పార్టీల్లో ఎట్లుంటుందంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు మెజారిటీ ఒపీనియన్ ఆర్ లీడర్ మనకు మంచి జరుగుతుంది ఏదనుకున్నప్పుడు డెఫినెట్గా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే బాబు గారు వీటన్నిటి ఇష్యూలు పెట్టినప్పుడు మా అభిప్రాయాలు చెప్పేవాళ్ళము. ఆయన ఒకవేళ మా అభిప్రాయాలతో ఆయన కనుక విభేదిస్తే ఆయన ఎందుకు విభేదించారు, ఏ విధంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. కన్విన్స్ చేసేసి దాని ప్రకారం లేదా మీరు పార్టీలో ఉన్నప్పుడు అంటే దళిత వర్గాలకి కొంత మేలు చేయడానికి మీరు ప్రయత్నాలు చేశారు? చాలా చేశారు. ఇప్పుడు దళిత వర్గాలకు ఒకటి ఈ కార్పొరేషన్ దాని లోన్ ఇచ్చే విషయంలో మార్పులు చంద్రబాబు గారికి చెప్పేవాళ్ళం అనమాట. అప్పుడు ఆయన ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అప్పుడే కదా స్టార్ట్ అయింది, తెలుగుదేశంలోనే కదా స్టార్ట్ అయింది ఎస్సీ ఎస్టీలకు. దానివల్ల కదా విద్యలో మంచి ప్రాముఖ్యత వచ్చింది. తర్వాత స్కీమ్స్ల విషయంలో కానీ, తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గర లాక్సిటీ ఉంటే మాత్రం బాబు గారి దృష్టికి తీసుకుని వచ్చేవాళ్ళం. పార్టీలో న్యాయమే జరిగిందంటారా? అంటే సంపూర్ణ న్యాయం అనేది జరగకపోయినా కానీ లేదా ఒక వెంటిలేట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. దాని ద్వారా లేదా కొద్దిగా కన్నా కొద్దిగా లబ్ధి జరగడానికి ఆస్కారం ఉండేది. ఫండ్స్ అలొకేషన్ల విషయంలో కానీ ఒకసారి ఈ ఫండ్స్ అన్ని లేదా సప్లైన్ అన్నీ డైవర్ట్ చేశారు, ఒక 6,000 కోట్ల దాకా డైవర్ట్ చేశారు. అప్పుడు అడిగాం బాబు గారిని, ఇట్లా డైవర్ట్ చేస్తే మంచి గట్టిగానే అడిగాం మేము. ఆయన ఏదో కారణాలు చెప్పి విల్ మేక్ గుడ్ ఆఫ్ ఇట్ అని అన్నాడు. సబ్సిక్వెంట్లీ సరే జరిగింది అనుకోండి. ఇట్లా అంటే వెంటిలేట్ చేసేవాళ్ళం, అక్కడ చెప్పేవాళ్ళము. కొన్ని సూచనల పాయంగా, కొన్ని మా నాయకుడు కాబట్టి మాకున్న అభిమానంతో గట్టిగా కూడా మాట్లాడేవాళ్ళం. అది జరిగింది.